హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పండి. మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. ఈ పేరు చాలామంది వింటూ ఉంటారు, సినిమాల్లో కూడా వింటూ ఉంటారు. అది ఏంటంటే అత్తిలి. మీకు తెలిసే ఉంటుంది కదండి. అత్తిలి లోపల నుండి నేను మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తున్నానండి. అది ఏ ఊరంటే బల్లిపాడు. చూడండి, చక్కటి వాతావరణం, పొలాలు, కొబ్బరి చెట్లు చూస్తుంటేనే ఆహ్లాదకరంగా కనిపిస్తుంది కదండి. ఆటోలో వెనకాల కూర్చొని ఆ కొబ్బరి చెట్లని, ఆ పచ్చటి పొలాలని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి నేను. మీరు కూడా ఇలా ఆటోలో వెనకాల కూర్చొని మీ అమ్మమ్మ గారి ఊరు కానీ, మీ అమ్మగారి ఊరు కానీ ఎవరైనా వెళ్ళారండి? ఆ కనిపించేది ఆర్చ్ అండి. దాని ఆపోజిట్ పెద్ద విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. అది నేను మీకు చూపించలేకపోయాను. ఎంట్రన్స్‌లో ఉంటుందండి ఆంజనేయ స్వామి విగ్రహము. ఊళ్ళోకి రాంగానే నా చిన్నతనంలో ఇక్కడే చదువుకున్నానండి. కనిపించేది స్కూల్ అండి. ఇది సాయిబాబా టెంపుల్ అండి. కొంచెం ముందుకు వెళ్తే వచ్చేసామండి. అమ్మమ్మ గారి ఇంటి ఎదురుగా ఉన్నవన్నీ నేను మీకు చూపిస్తాను రండి. అవేంటంటే కనిపించేది బస్ స్టాండ్. బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయి అమ్మమ్మ ఇంటి ఎదురుగా. ఆ పక్కన కనిపించేది శివాలయం. స్టేజ్ కనిపిస్తుంది. అమ్మమ్మ ఇంటి ఎదురుగా ఉన్న మంచినీళ్ళ చెరువు పెద్దదండి ఇది. కనిపించేది దుర్గమ్మ అమ్మవారి గుడి. దాని బ్యాక్ సైడ్ నేను వచ్చినప్పుడు మీకు బాబా టెంపుల్ అని చెప్పాను చూడండి, అది బాబా టెంపుల్ అండి అక్కడ ఉన్నది. కనిపించేదంతా కూడా స్కూల్ అండి. నా చిన్నతనంలో ఇక్కడే నా స్కూల్ డేస్ అంతా గడిచాయండి, అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర. ఈ ఊరుకున్న స్పెషల్ ఏంటంటే అండి, అది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందండి. ఇంతకుముందు మీకు నేను చూపించాను వీడియోలని. శివాలయం వెనకాల కనిపించేది రథం అండి. అది ఆ రథం ఊరేగించినప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ స్టేజ్ పైనే జరుగుతాయండి. పిల్లలతో క్లాసికల్ డ్యాన్స్లని, హరికథలని, మ్యూజికల్ నైట్ అనేసి చాలా రకాలైన ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయండి. మేము అమ్మమ్మ డాబా ఎక్కి చూస్తూ ఉంటాము. శివాలయం ఎదురుగా మంచినీళ్ళు చెరువు చుట్టూ ఆ రోజు శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం అప్పుడు ఈవినింగ్ 8 నుండి 9 వరకు మందు కాల్పు జరుగుతుందండి చెరువు చుట్టూను. వచ్చే జనం చుట్టుపక్కల ఊర్లందరూ ఈ చెరువు చుట్టూ ఉండిపోతారండి. చీమల్లా కనిపిస్తారు ఆ లైటింగ్‌కి. అండ్ ఆ రోజు రథోత్సవం, స్వామివారి కళ్యాణం, మందు కాల్పు, చాలా దేవతలు, దేవుళ్ళు వేషాలతోటి. అండ్ ఆ స్టేజ్ పైన స్టేజ్ చూపించాను కదండి మీకు ఇందాక. ఆ స్టేజ్ పైన చాలా రకాలైన క్లాసికల్ డ్యాన్సు, ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతాయండి. కనువిందుగా ఉంటుంది. అదేనండి ఇది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ స్పెషల్ అండి. అప్పుడు నేను ఇంకా రాలేనేమోనండి, అమ్మమ్మ చనిపోయింది. అందుకే నేను ఈ వీడియో గుర్తుగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్.